ఇది ఒక కన్నతండ్రి బాధ, తండ్రి ప్రేమ. అలాగే ఇది స్వాతి అనే అమ్మాయి కథ. ఒకరోజు స్వాతి లవ్ మ్యారేజ్ చేసుకుని తన నాన్న దగ్గరికి వచ్చింది. నాన్న, నేను నాకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకుని వచ్చాను అని సంతోషంగా చెప్పింది. అది విని ఆమె నాన్నకు చాలా కోపం వచ్చింది. కానీ ఆయన చాలా స్థిరమైన వ్యక్తి. దాంతో కేవలం అతడు తన కోపాన్ని అదుపులో పెట్టుకుని ఇంతే అన్నాడు, నీ భర్తని తీసుకుని నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని. అప్పుడు స్వాతి తన తండ్రితో అంది, నాన్న, ఇతడికిప్పుడు ఎటువంటి ఉద్యోగము లేదు, దయచేసి మమ్మల్ని ఇక్కడనే ఉండనివ్వు, తర్వాత వెళ్తాము అని. కానీ నాన్న ఒక్క మాట కూడా వినలేదు. వారిని ఇంట్లో నుంచి పంపేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. స్వాతి నాన్న ఒకరోజు చనిపోయారు. దురదృష్టవశాత్తు స్వాతితో పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి కూడా ఆమెను మోసం చేసి పారిపోయాడు. స్వాతికి ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, 2 పిల్లలు. స్వాతి తను ఒక హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ఆమె తండ్రి చనిపోయారని తెలిసినప్పుడు అప్పుడు ఆమె అనుకుంది, బాగైంది, నన్ను ఇంట్లో నుంచి తరిమేశాడు కదా, దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఒంటరిగా దిక్కులేని చావు చచ్చాడు. భర్త పారిపోయాక కూడా నన్ను పిలవలేదు, అటువంటిది నేను ఆయన అంతిమయాత్రకు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంది. కానీ ఆమె తాతయ్య వచ్చి, స్వాతి రా, పోయినవాడు ఎలాగో పోయాడు, పోయినవాడితో నీ శత్రుత్వం ఏమిటమ్మా అన్నాడు. స్వాతి ముందు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆలోచించి, సరే వెళ్తాను, నన్ను తిరస్కరించిన వాడు చచ్చాక ఎలా శాంతి పొందుతాడో చూద్దాం అని అయిష్టంగా వచ్చింది. స్వాతి తన తండ్రి ఇంటికి వచ్చేసరికి అందరూ అంతిమయాత్ర సన్నాహాలు చేస్తున్నారు. కానీ స్వాతికి తన తండ్రి పోయిన బాధ ఏమీ లేదు. ఆమె కేవలం తన తాతయ్య చెప్పాడు అని ఆయన మాట మీదనే వచ్చింది. అంతిమయాత్ర మొదలైంది. అందరూ ఏడుస్తున్నారు. కానీ స్వాతి దూరంగా నిల్చొని చూస్తుంది. ఏదోలా కార్యక్రమాలు అయిపోయాయి. ఆ రోజు సాయంత్రం తాతయ్య వచ్చి స్వాతి చేతిలో ఒక లేఖ ఇచ్చి, అమ్మా, ఇది మీ నాన్న నీకు రాశాడు, దీన్ని చదువు ఒకసారి అన్నాడు. రాత్రి అయ్యింది. అందరూ వెళ్ళిపోయారు. స్వాతి ఆ లేఖ తీసి చదవడం మొదలుపెట్టింది. దానిపై ముందు ఇలా రాసి ఉంది, నా ప్రియమైన బంగారు స్వాతికి అని. నాపై నీకు చాలా కోపం ఉందని తెలుసు, కానీ నాన్నను క్షమించు. నిన్ను ఇంట్లో నుంచి పంపాను కదా, నీకు ఉండే చోటు లేదు అన్నాను. కానీ ఇక్కడ నేను కూడా చాలా బాధలు పడ్డాను. నీకు ఎలా చెప్పను? నీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోయింది ఆ దేవుడి దగ్గరికి. అప్పుడు నువ్వు ఎంతో ఏడ్చావు, భయపడ్డావు. నేను లేకుండా నిద్రపోయేదాన్ని కాదు. రాత్రులు లేచి ఏడుస్తూ ఉంటే నేను రాత్రంతా నీతోనే మెలకువగా ఉండేవాడిని. స్కూల్కు వెళ్ళడానికి భయపడితే నేను స్కూల్ గోడ దగ్గర నిలుచొని చూసేవాడిని. నువ్వు బయటకు వచ్చేసరికి నిన్ను గుండెలకు హత్తుకునేవాడిని. నీకు ఇష్టం లేని ఆ కచ్చాపచ్చ అన్నం ఫిర్యాదు చేస్తే విసిరేసి మళ్ళీ కొత్తగా చేసి పెట్టేవాడిని, నువ్వు ఆకలితో ఉండకూడదని. జ్వరం వచ్చినప్పుడు రోజంతా నీ దగ్గరే కూర్చొని ఉండేవాడిని. లోపల ఏడుస్తూ బయట నేను నవ్విస్తూ నువ్వు ఏడవకూడదని. హై స్కూల్ ఎగ్జామ్స్కి రాత్రంతా చదువుతూ ఉంటే నేను నీకు టీలు పెట్టి ఇచ్చేవాడిని. కాలేజ్కి మొదటిసారి వెళ్ళినప్పుడు అబ్బాయిలు ఈవిటీజ్ చేస్తే నేను నీతోనే కాలేజ్కి వెళ్ళి వాళ్లతో తగువ పెట్టుకున్నాను. వయసు భయపడి బలహీనుడినైనా ఎన్నో దెబ్బలు తగిలాయి. కానీ ప్రతి అమ్మాయికి నాన్నే హీరో కదా, కాబట్టి నా బాధను దాచేశాను. నీ జీన్స్లు, చిన్న చిన్న పార్టీలని అవని బయటికి వెళ్తున్నా కూడా నిన్ను ఏమీ అనలేదు. కాలని అంతా చెప్పారు, అలా అమ్మాయిని పెంచకూడదు అని. కానీ నేను చిన్నపిల్ల, దాని సంతోషాన్ని నేనెందుకు కాదనాలి అని నేను నీ పక్షంగా నిలబడ్డాను. నీ సంతోషానికి అడ్డు రాకూడదు అని. రాత్రులు ఆలస్యంగా రావడం, మధ్య మధ్యలో మందు, డిస్కోలు, అబ్బాయిలతో తిరగడం, ఆ వయసులో అలా జరుగుతుందేమో అని ఏమీ అనలేదు. కానీ ఒకరోజు నువ్వు ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుని వచ్చావు. ఆ అబ్బాయి గురించి నీకు ఏమీ తెలియదు. నీ నాన్నను కదా, నేను అతని గురించి అంతా తెలుసుకున్నాను. ఎందరో అమ్మాయిలకు డబ్బు, కామం కోసం మోసం చేశాడు. కానీ నువ్వు అప్పుడు ప్రేమలో అంధురాలివి అయ్యావు. నన్ను ఒక్కసారి కూడా అడగలేదు. నాకు నీ పెళ్లి గురించి ఎన్నో కలలు ఉన్నాయి. నిన్ను డోలీలో ఎక్కించి ఎంతో బాగా అలంకరించి ఘనంగా పెళ్లి చేసి అందరూ చూడండి, రామారావు గారు ఒంటరిగా పెంచిన తన ఏకైక కుమార్తెను ఎంత గొప్పగా పెళ్లి చేశారు అని అనాలనుకున్నాను. కానీ నువ్వు నా కలలన్నీ పగలగొట్టేశావు. అయినా ఇవన్నీ నేను లెక్క పెట్టలేదు.
ఈ లేఖ రాస్తున్నాను కేవలం నీకు కొన్ని మాటలు చెప్పడానికి. అల్మారాలో మీ అమ్మ బంగారం, నీ పెళ్లికి నేను కొన్న ఆభరణాలు, 3-4 ఇల్లులు, కొంచెం భూమి అంతా నీకు నీ పిల్లలకు రాసి పెట్టాను. ఇంకా బ్యాంకులో డబ్బు ఉంది, వెళ్ళి తీసుకో. ఇక నేను చివరిగా ఇంతే చెప్తాను. నన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. నేను నీ శత్రువుని కాదు. నాన్నను. మీ అమ్మ పోయాక రెండవ పెళ్లి చేసుకోలేదు. ప్రజలు తిట్టారు. ఎన్నో సంబంధాలను తిరస్కరించాను. నీకు సవతి తల్లి బాధ రాకూడదని నేను అలా చేశాను. చివరిగా నువ్వు పెళ్లి బట్టలతో ఇంటికి వచ్చిన రోజు నీ నాన్న మొదటిసారి అతడి గుండె పగిలిపోయింది. అమ్మ పోయినప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏడ్చాను. సమాజం, బంధువులు ఏమంటారోనే కాదు. నా చిన్నారి పాప ఒంటరిగా చాక్లెట్ తెచ్చుకోవడానికి కూడా నన్ను తోడుగా రమ్మనేది. కానీ పెళ్లి అనే పెద్ద నిర్ణయం తీసుకున్నా కూడా నన్ను అడగలేదు అని. ఇప్పుడు నువ్వు కూడా అమ్మవి కదా. పిల్లలు నీ పట్ల పెద్దగయ్యాక ఇలా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నీకు ఎప్పుడు ఆ బాధ చూపించకూడదనే నేను కోరుకుంటున్నాను. నీ పట్ల నేను చెడు నాన్ననే కదా, కాబట్టి నన్ను క్షమించు. నువ్వు నాకు ఇంత బాధను ఇచ్చావు, కానీ నేను నీకు ఆశీర్వాదాలే ఇస్తాను. ఈ లేఖతో నీ చిన్నప్పుడు నువ్వు గీసిన డ్రాయింగ్ ఉంది. ఐ లవ్ యూ నాన్న, నాన్నే నా హీరో అని, నీ మాటంతా వింటాను అని రాసి ఉంది అంటూ అది ఇచ్చాడు. అది చదువుతూ స్వాతి ఏడుస్తూ ఉంది. అంతలో ఆమె తాతయ్య వచ్చాడు. అప్పుడు స్వాతి ఏడుస్తూ ఆ తాతయ్యకు అంతా చెప్పింది. తాతయ్య అది విని ఒక్క మాట చెప్పాడు. స్వాతి, నువ్వు హోటల్ తెరవడానికి, ఇల్లు కొనడానికి డబ్బు నేను ఇచ్చాననుకున్నావు కదా, అది మీ నాన్నే నాతో ఇప్పించాడు. పిల్లలు ఎంత చెడ్డవారైనా తల్లిదండ్రులు ఎప్పుడూ చెడ్డవారు కారు. పిల్లలు తల్లిదండ్రులను విడిచిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ పైలోకాల్లో స్వాతి నాన్నకు శాంతి దొరుకుతుందో లేదో తెలియదు. కానీ ఈ లేఖ చదివాక స్వాతికి జీవితాంతం శాంతి ఉండదు. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.